సూపర్ ఉంటుంది. ఎస్ అక్కడక్కడ కొద్దిగా అలా అనిపించినా కూడా టోటల్ హీరోయిన్ బేస్ మీద మూవీ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఈ మూవీలో. హీరోయిన్ కూడా చాలా స్కోప్ ఉంది సినిమాలో. అలాగే శివకార్తికేయన్ మాత్రం నెక్స్ట్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేపాటికి పిచ్చి లేపుతాడు. మామూలు పిచ్చి లేపడం కాదు, ఒక రేంజ్లో పిచ్చి లేపుతాడు. స్క్రీన్ ప్లే మాత్రం సూపర్ ఉంది. మురుగదాస్ డైరెక్షన్ ఇస్ బ్యాక్. యాక్షన్ సీక్వెన్సెస్ లైక్ సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక నార్మల్గా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. యాక్షన్ ఒక డిఫరెంట్గా ఉంటాయి కూడా. రెగ్యులర్ ఫైటింగ్ కాకుండా ఒక ఫైటింగ్ ఒక అంటే ఒక పిచ్చోళ్ళలో ప్రొఫెషనలిజం ఉంటుంది. పిచ్చి ఫైట్లో ప్రొఫెషనలిజం ఉంటుంది. ఎస్ ఆ సినిమా అలా ఉంది. అది యాక్చువల్లీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఏరియా లోపలికి వస్తారు ఆ గన్స్ తీసుకొని, అక్కడ నుండి వీళ్ళందరూ కాపాడతారనమాట. సో అది ఎక్కడ తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు అనేది ఈ టైటిల్ యొక్క సిద్ధాంతం అనమాట. అది డెఫినెట్లీగా చూస్తారు భయ్, ఎందుకంటే ఇదివరకు శివకార్తికేయ మూవీస్ కూడా బాగానే చూస్తారు కదా. సో అట్లాగే ఈ మూవీని చూస్తారు. అపరిచితుడు కానీ అన్నీ కానీ మనకి తెలుగు నెక్స్ట్ లెవెల్. అది ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి బాగుంటుంది. వావ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ అనేది ప్రతి చోట అలా వెళ్తూ ఉంటుంది భయ్య. నెక్స్ట్ ఏం జరిగిద్ది ఏదో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మురుగదాస్ సినిమాలో హీరోయిన్ చంపేస్తాడు కదా, అదే మన హాసిని దాన్ని చంపేస్తాడు గజనీలో. ఇక మిగతా లాస్ట్ సికందర్ సినిమాలో చంపేస్తాడు. అట్లాగే దీన్ని చంపేస్తాడు అలా వెళ్తూ ఉంటుంది సినిమా. ఆ సినిమా మొత్తం స్కిల్ ప్లే ఎంగేజింగ్ అలాగే ఉంటుంది మొత్తం. సో లాస్ట్కి కొద్ది ట్విస్ట్ ఇస్తాడు. అది చంపేస్తాడు హీరోయిన్ని లాస్ట్కి, మళ్ళీ కొద్దిగా ఏదో మన సంతృప్తి కోసం వదిలేస్తాడు. అది నాకైతే అదే అనిపించింది భయ. ఇది కనుక థియేటర్లో అరిచేసాను, ఇది కనుక తూచని చంపితే మాత్రం అని తర్వాత ఏదో నా సంతృప్తి కోసం వదిలేసినట్టున్నాడు హీరో. మొత్తానికి మురుగదాస్ మార్క్ కనపడింది అంటారు మూవీలో. ఈ సినిమాలో అయితే లైక్ వెన్ కంపేర్ టు స్టాలిన్ కానీ, వెన్ కంపేర్ టు గజనీ కానీ, వెన్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కానీ కొద్ది డిఫరెంట్ లెవెల్ మూవీ. ఆ స్పైడర్ గీడర్ కానీ ఇవన్నీ కాకుండా ఇది మాత్రం వాటి రేంజ్ కన్నా చాలా బాగుంది సినిమా. ఎస్ ఇది బాగుంది కాన్సెప్ట్. సూపర్ మాత్రం ఎక్సలెంట్, సినిమా మాత్రం ఎక్సలెంట్. గుడ్ పర్ఫార్మెన్స్, బాగుంది, సూపర్. హైలైట్ అందులో లవ్ స్టోరీ బ్రో. ఇది తమిళనాడులో మన మద్రాసులో గన్స్ కోసము అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం లవ్తోని చాలా బాగా పెట్టారు. కాన్సెప్ట్ బాగుంది, సినిమా మాత్రం బాగుంది. గుడ్ బ్రో, చూడొచ్చు, చాలా బాగుంది, మంచిగా ఉంది బ్రో. రుక్మిణి షీ ఈజ్ లుకింగ్ సో ప్రెట్టి, బాగుంది, షీ ఈజ్ లవ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. వైలెన్స్ ఫైట్ బాగుంది. విలన్స్ కూడా చాలా బాగున్నారు, విలన్స్ కూడా. గుడ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో, గుడ్ బ్రో. Have to see it. It's very nice. Beautiful. సినిమాలో ఏం నచ్చింది? Quite romantic and very sentimental. Quite message and heart touching. Love tracks అయి బాగున్నాయా? బాగుంది. Soundtrack is nice. BGM is nice. Hero is fantastic. Good fights. అంటే తమిళ హీరో కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు? Excellent. You have to see the movie to understand. Very nice. Lot of twists in the movie. Thank you.